తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశిర మాసం మాసాలలో ఎంతో విశిష్టమైందని చెప్తారండి. అందులోనూ గురువారం చాలా విశేషం అని అంటారు. మార్గశిర గురువారం. మరి ఆ రోజు మాసాన మార్గశీర్షోకం అంటుంటారు. మరి గురువారం రోజు చేయవలసినటువంటి పూజా విధానం, ఆ రోజు ఎవరి ఆరాధన ముఖ్యంగా చేయాలి, నామజపం కావచ్చు, నైవేద్యం కానీ ఏవి సమర్పించాలి, ఎటువంటి ఫలితం పొందవచ్చు తెలియజేయండి. దేశకాల దేహ ధర్మ వైపరీత్య అంటారు. అంటే దేశము కాలము ఎప్పుడూ మారు, దేహం మారుతూ ఉంటుంది, ధర్మం ఎప్పుడూ మారదు. ఆ మూడిటిని మనం తీసుకోవాలి. మన దేహం మారుతుంది కదా, ధర్మం కూడా మారుతుంది అనుకోవటం అవివేకం. ఈ మాట ఎందుకుంటారంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి దానికి చాలామంది అవివేకులు మాట్లాడుతుంటారు. నాన్న అవివేకాన్ని వదిలేయమని ముందే చెప్తున్నారు అన్నమాట వాళ్ళందరికీ. మార్గశిరహ అంటే ఈశ్వరుడికి చాలా ప్రీతండి. ఈశ్వరుడికి కార్తీక మాసంలో మనం చేసే అర్చనకి విష్ణుమూర్తి సంతోషపడతాడు. మీరు కాశీ వెళ్ళండి. ఇప్పుడు మార్గశిర మాసం కాశీ కడకట్లాడుతుంది. మనకు రూమ్స్ కూడా దొరకవు, అంత కడకట్లాడుతుంది. అంటే ఆ మార్గశిర మాసంలో అక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆయన సంతోషపడతాడు, విష్ణుమూర్తి సంతోషపడతాడు అనేటువంటిది చాలా ప్రమాణం ఉంది. అందుకని మొదట్లో అవివేకులు ఉంటారు దీనికి అని చెప్పి. అందులోనూ కూడా మార్గశిరము అనేటువంటిది దక్షిణామూర్తి స్వామివారికి ప్రీతికరమైందండి. వృశ్చిక సంక్రమణం మనకు డిసెంబర్ 14 నుంచి ధనుసు సంక్రమణం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి వృశ్చిక సంక్రమణంలో ఉన్నాం మనం. వృశ్చిక సంక్రమణం అంటే మనకు చైత్ర నుంచి లెక్క వేసుకుంటే 8. అలాగే శాస్త్ర ప్రమాణం, జ్యోతిష్ ప్రమాణంలో ఏకాదశం 12 అంటాము. ఆ ఏకాదశం అనేటువంటి దాంట్లో ఈశ్వరుడు యొక్క అంశాలలో ఒకటి దక్షిణామూర్తి. ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటిది అష్టమాంశం. చాలా అంటే నేను దాకా మరి 11, 12 ఎందుకన్నారంటే జనవరి నుంచి 12 కదా, డిసెంబర్ వచ్చేటికి జనవరి నుంచి 12 అవుతుంది. అందరూ నవంబర్ వస్తే 11 అవుతుంది. ఈ కాన్వర్సేషన్లో అది చెప్పాను. కానీ మనకు వైదిక విధానం కాబట్టి చైత్రమాసం నుంచి అష్టమ. ఆ దక్షిణామూర్తి స్వామి వారికి అర్చన చేయటం అనేటువంటిది, ఇందాక మనం ఒక వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి గురించి ఒక విషయం మనం చెప్పుకోవడం జరిగింది. అది దాని ప్రభావం ఏంటి, ఎలా ఉంటుంది అనేటువంటి విషయం. అది మనకు బుధవారం అవుతుంది కదమ్మా సుబ్రహ్మణ్య షష్ఠి. ఇది గురువారం. ఇది యోగం ఏమిటి అంటే, ఏ కారణం చేతనైనా కొంతమంది స్త్రీలకు ఇబ్బంది ఉండే ఆ రోజు 4వ రోజు అవ్వచ్చు. అటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే సేమ్ ప్రయోగం దక్షిణామూర్తి స్వామి వారికి మర్నాడు. అంటే యోగం అనేటువంటిది మనం కల్పించుకోవటం వేరు, భగవంతుడు ఇవ్వటం వేరు. మనం కల్పించుకుంటాం, 100 కల్పిస్తాం, మనకు 2 కలిసి వస్తాయి. భగవంతుడు ఇచ్చే ఒక దాంట్లోనే 100 వస్తాయి మనకు. అటువంటిది ఆ గురువారం రోజు నాడు దక్షిణామూర్తి స్వామి వారికి శనగల దండతో అర్చన చేసి వడమాల వేసి ఆయనకి అర్చన చేసుకోవడం అనేటువంటిది అత్యంత యోగదాయకం. ఇది 2 విధాల. ఒకటి, సంతానం వృద్ధి కలుగుతుంది. 2, వృద్ధి కలిగినటువంటి సంతానానికి మేధస్సు కలుగుతుంది. ప్రణవ శ్రద్ధ మేధ అంటారండి, అది వృద్ధి కలుగుతుంది. వృద్ధి అనేటువంటిది నిరవధికంగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఇప్పుడు కాసేపు వృద్ధి కాసేపు డౌన్ కాకుండా, అప్ అండ్ డౌన్లోకి వేయకుండా ఎప్పుడు అప్పుగానే ఉండాలి. ఆ స్థితికి వెళ్ళడానికి స్థిరత్వ సిద్ధి అనేటువంటిది కొన్ని ఉంటాయండి. చేసిన ప్రతిదీ స్థిరత్వానికి ఆపాదించదు. కొన్ని అనుసంధానంగా ఉండేటువంటిది. ఇటు బుధుడు, అటు గురుడు, ఇద్దరు తండ్రి కొడుకులు. బుధుడు తండ్రి కొడుకులు. అలాగే ఈశ్వరాంశ దక్షిణామూర్తి. ఆ రోజు చాలా ప్రీతికరమైనటువంటిది సుబ్రహ్మణ్య షష్ఠి. ఒకటి సమ్మేళనం అనేటువంటిది మీరు నేను అనుకుంటే రాదండి. ఆయన తెప్పించుకునేటువంటిది సంయోగం, మనం చేసేది సమ్మేళనం.
బట్ ఆ సంయోగం అనేటువంటిది అలా కలిసి రావడం కూడా అత్యంత యోగదాయకం. కాబట్టి ఆర్థిక పరంగా ఎదగాలనుకున్న ఉదయం పూట దక్షిణామూర్తి స్వామి వారికి చక్కగా శనగల మాల వేసి 16 వడలు చిన్న చిన్నవైనా సరే వడలు దండ. దక్షిణామూర్తి మరి ఎక్కడండి, అన్ని చోట్ల దొరకరు కదండి, ఇంట్లో ఫోటో పెట్టుకోండి. అంతేనా? దక్షిణాన్ని చూసేటట్టుగా ఉండాలి ఆ ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకే ఈ దండలు వేసుకోండి, అర్చన చేసుకోండి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం అనుకుంటూ దక్షిణామూర్తి స్తోత్రం అనేటువంటిది ఉంటుందండి. 11 శ్లోకాలు ఉంటాయి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకళిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఇంకొక మాట చెప్తా, ఆ రోజు సాధ్యమైనంత వరకు వీలుంటే వీరు చేసుకొని 11:45 వరకు ఉదయం మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడండి, ఎంతసేపటికి మౌనంగానే ఉంటాడు. మౌనంగా ఉండేటువంటి దక్షిణామూర్తి స్వామి వారి యొక్క భ్రూమధ్యానికి మనము అలానే కళ్ళార్పకుండా చూస్తూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని విన్నట్లయితే మందబుద్ధిగా ఉండేటువంటి వాడు కూడా మేధస్సు, శక్తి, తెలివితేటలను వస్తాయండి. ప్రణవ శ్రద్ధామధాయ 3 కూడా తనకి తెలుగున వృద్ధి చెందుతాయి. అంతగా మేధస్సు ఇచ్చేటువంటి వాడు. అలానే అపార కరుణామూర్తి. ఏదైతే పొందితే మనకు జీవితంలో ఎనలేని సంతోషం ఉంటుందో అది ఇస్తాడు. ఏదండి ఎనలేని సంతోషానికి కారణం? సంతానం. ఎనలేని సంతానం. 1 కోటి రూపాయలు ఉండొచ్చు కాక పెళ్లి చేసిన 1 సంవత్సరం అయితే అమ్మలక్కలందరూ కూడా పొడుస్తుంటారు పాపం. అంతే అండి. ఒక్కసారి అమ్మాయి గర్భవతి అయింది అంటే ఆ పండగ వాతావరణం వేరు. ఏదొస్తే అత్యున్నతమైన సంతోషం వస్తుందో అది ఇస్తాడు మళ్ళీ భగవంతుడు. కనుక ఉదయం లేచిన మొదలు ఆ మౌన వ్యాఖ్య అనేటువంటిది కూడా మౌన వ్యాఖ్య, మౌనంగా వ్యాఖ్య అంటే వ్యాఖ్యానం మీరు బయటికి చేయకుండా మనస్సులో ఏదంటే అది పెట్టుకొని వింటూ ఆయన భరువారి మధ్యలో చూస్తూ చేసుకొని 11:45 వరకు మౌనవ్రతం అనేటువంటిది ఉంటుంది సరే, దాన్ని మీరు ఆరాధించటం చాలా అత్యంత శ్రేయోదాయకం. ఒక్క ప్రయత్నం చేసి చూడండి. దాని యొక్క ప్రభావం వలన మనం మాట్లాడేటువంటి ప్రతి మాటకి కూడా విలువ ఏర్పడుతుంది. అంటే వృద్ధా శిష్య గురో వటు అని చెప్పి మీరు ఎప్పుడైనా వినుండవచ్చు. ఏంటి అంటే జపం చేసుకుంటున్నాడు, చాలామంది కూర్చున్నారు ముందు. ఎవరయ్యా ఆయన ఎంతున్నాడు వటుహో ఇంత పిల్లాడు జపం చేసుకుంటాడు. వృద్ధా శిష్య, ఆయన దగ్గర చదువుకోవడానికి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరికి కొన్ని లక్షల సంవత్సరాల వయసు ఉంది, ఒక్కొక్కరికి కొన్ని లక్షల సంవత్సరాల వయసు ఉంది. ఆ అన్ని లక్షల సంవత్సరాల వయసు కలిగినటువంటి ఋషులు మునులు అందరూ కూడా వచ్చి ఆయన ముందు ఇలా కూర్చున్నాడు. ఆయన ఎప్పుడైతే చిన్ముద్రమానందమూర్తి చిన్ముద్ర వేసుకొని నవ్వుతూ ఉంటారు కదా, ఆ ఒక్కసారి ఆయన దృష్టి మన మీద పడకపోతుందా అని చెప్పి లక్షల సంవత్సరాల వయసు గలటువంటి వృద్ధు శిష్యులు అందరూ అక్కడ కూర్చున్నారన్నమాట. మౌనంగా ఆ ప్రదేశం మొత్తం కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు సార్, అలా ఉంటుంది. దక్షిణామూర్తి స్వామి వారిని నువ్వు ఆరాధించాలి అంటే మౌనంగానే ఉండాలి. నువ్వు ఎంత మౌనంగా ఉంటే నువ్వు అంత మేధావి, ఎంత మాట్లాడుతుంటే అంత మనకి వాల్యూ ఉండదు. కాబట్టి నువ్వు ఆయన ఆ రోజున ఆ రకంగా నువ్వు ఆరాధించు. నువ్వు ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు ఆరాధిస్తే నిన్ను ఏ స్థితిలో నిలబెడితే నువ్వు బాగుపడతావు ఆ స్థితిలో నిలబెడతాడమ్మా. అంత గొప్పది గురువారం. భగవంతుడి యొక్క అనుగ్రహము అటు బుధవారము గురువారం రెండూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి గురువారం సప్తమి ఈ రెండు పక్క పక్కనే రావడం అనేటువంటిది, ఈ వారాలు కలిసి రావడం యోగం. మళ్ళీ
అదే కదా, బుధ గురుడు ఇద్దరు కూడా మళ్ళీ తండ్రి కొడుకులే. ఆ రెండూ కలిసి రావడం ఒక యోగం. ఈ రోజు చేసుకోలేని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్వామి వారి రూపంలో ఆరాధన చేసుకున్నప్పటికీ కూడా అదే రకమైన ఫలితం ఏర్పడుతుందమ్మా, రెండు విధాలా కూడా. అది విషయం. ఇలా ఈ రోజున జరుపుకోవాలంటారు. ఇక సాయంత్రం వరకు ఇదే పూజా విధానం అండి. ఒక్క పూట అంటే మౌనవ్రతం, ఉపవాసం కాదు, మౌనవ్రతం అనేటువంటిది ఆ క్షణం వరకు ఉండండి. సాయంకాలం సమయంలో గోధూలికా సమయం 5:30, 6 గంటలకి చక్కగా ఇంట్లో కామాక్షి కుందెని ఉంటాయి మన ఇళ్లలో. ఆ కామాక్షి కుందెతో ఇంట్లో కనుక మీకు అమ్మవారి చిత్రపటం, అది దుర్గా అమ్మవారా, కామాక్షి అమ్మవారా, మీనాక్షి అమ్మవారా, లలిత అమ్మవారా, వాటర్ అమ్మవారికి చక్కగా కామాక్షి దీపం పెట్టి నమస్కారం చేసుకోండి. ఇంత కిస్మిస్ ఏదో చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో మీకు దేని కోసం కావాలనుకుంటున్నారు, దంపతులు అన్యోన్యత కావాలనుకుంటే నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిని అనుకుంటూ దీపారాధన చేసుకున్న వారికి నమస్కారం చేసుకోండి. అన్ని కిస్మిస్ నివేదన పెట్టండి. కాదండి పిల్లలకి చదువు కావాలి, ఓకే. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్రకళాధర అనేటువంటి శ్లోకాన్ని అనుకుంటూ వింటూ మనస్సులో ఏదైనా బయటికి కాకుండా దీపారాధన చేసుకోండి. అలా కాదండి అమ్మాయికి వివాహం అనుకుంటున్నాము, కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణ రససాగర. అలా కాదండి ఏదో ఒక రకమైన భయంగా ఉంది, ఏదుంటే ఏది ఉంటుందో అని భయంగా ఉంది. ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా మాకు సమానంగానే ఉండాలి, ఓకే. అష్టమీ చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక అనుకుంటూ ఇదంతా కాదండి నా ఇంట్లో అమ్మవారు ఉండాలి, ఓకే. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ అంటే లలితా సహస్రనామం అనేటువంటిది 100 రకాల దారులు చూపిస్తుందండి. తెలుసుకోవాలి, ప్రతి శ్లోకానికి మనం జాగ్రత్తగా తీసుకుంటే 100 రకాల యోగానికి వెళ్తుంది. ఉదయం పూట దక్షిణామూర్తి వారిని కలిసేసుకున్న తర్వాత సాయంత్రం గోధూలిక సమయంలో అంత విశేషంగా ఏం చేసుకోకలేదండి. అమ్మవారి ఫోటోనే ఉందండి నా ఇంట్లో, నా ఇంట్లో రకరకాలు ఉన్నాయి, రకరకాలుగా చేసేసుకో. నా ఇంట్లో ఒక ఫోటో ఉందండి దుర్గా అమ్మవారి, తప్పులేదు. అమ్మవారి దగ్గర కామాక్షి గుంది పెట్టుకో. నీకు ఇదిలో ఏదైతే అవసరం అనుకున్నావో, అంటే నీకు ఏ అవసరానికి ఏం చేయాలి తెలియట్లా, అప్పుడు ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి అనుకుంటూ వెలిగించుకుంటే అప్పుడు అదేమవుతుంది అంటే నీకు ఏది అవసరమో నీకు కూడా దాని మీద ఇది అనుకోలేకపోతున్నావు, కాసేపు ఇది అనుకుంటున్నావు, కాసేపు అది అనుకుంటున్నావు, ఓకే. ఏదైతే నువ్వు బలంగా కోరేవో అది నీకు అమ్మవారు చేస్తుందండి. దీపారాధన చేసుకుని చక్కగా కిస్మిస్ పెట్టమంటారు. అంటే విప్పపు పెట్టాలి, అది దొరకడం కష్టం కనుక ఇప్పుడు దొరుకుతుంది. చింతపండు మెత్తగా పిసికేసి చండాలంగా దొరుకుతుంది, పురుగు పుట్ర పట్టేసి. కాబట్టి ఎండు ద్రాక్ష అమ్మవారి నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోండి చాలమ్మా. అంతే, ఆ రోజు సింపుల్. అలా సులువైన పద్ధతి, చాలా విశేషంగా కూడా ఉంది, అందరూ ఆచరించే వీలుగా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. రమేష్.